హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి జననాయకన్ మూవీలో నుంచి రావణ మొమండ అని చెప్పి ఒక సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా 3Dలో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. డెమో వీడియోతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని 3Dలో ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా అయితే కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను కెమెరా 1 అండ్ ఇక్కడ కెమెరా 2 సో ఇలా పెట్టి చాలా బాగా అయితే మంచి కీఫ్రేమ్స్ పెట్టి మంచిగా అయితే లిరిక్స్ని బట్టి చాలా బాగా అయితే అడ్జస్ట్మెంట్ చేసి మంచిగా అయితే రీడింగ్ అయితే చేశాను. జస్ట్ మీరు ఒక పిక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లోకి అయితే రండి. వచ్చాక బాక్స్ పైన టైప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది ఇలా. సో ఇలా చాలా బాగా అయితే కనబడుతుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో కూడా ఉంటుంది. సో మనకు లిరిక్స్కి అండ్ బీజిఎంకి చాలా బాగా అయితే ఉంటుంది. సో లిరిక్స్ నేను ఆల్రెడీ మంచిగా అయితే రాశాను కాబట్టి మీకు ఒక ఫాంట్ అయితే ఇస్తాను. సో ఫాంట్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ మాత్రం యాడ్ చేసుకోండి. అంతే, ఒకటే ఫాంట్ ఉంది. సో ఫాంట్ ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు లిరిక్స్ కానీ పిక్స్ కానీ చాలా బాగా అయితే ఉంటుంది. సో మీరు సింపుల్గా ఒక 2 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న పిక్స్కి మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెడ్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రూమ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రూమ్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి సో సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ రూమ్ చేసుకొని పిక్స్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీరు పిక్ని సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళి స్టార్టింగ్ మీద టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సారీ, నేను ఇక్కడ ఫోటో రూమ్ అయితే పెట్టాను. ఇక్కడ ప్లస్ ఐకాన్, ఇక్కడ మీడియా, ఇక్కడ ఆల్లో పెట్టుకొని ఇక్కడ మీరు పిక్ని సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళి స్టార్టింగ్ మీద టైప్ చేస్తే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని ప్లస్ ఐకాన్ టైప్ చేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా అవుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా సో కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి మీకు సో ఇలా కనబడుతుంది. సో ఇలా చాలా బాగా అయితే వస్తుంది. మీరు అడ్జస్ట్మెంట్ అంతే చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఏంటంటే చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్. సో అడ్జస్ట్మెంట్ ఒకటి మీరు మంచిగా అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కెమెరా 2 దగ్గరకు వచ్చేసి పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్టింగ్ మీద టైప్ చేసుకొని ఇక్కడ ఇంకో పిక్ పెడదాం. సో ఇక్కడ ఈ పిక్ పెట్టి ప్లస్ ఐకాన్. సో ఇలా అండ్ దీన్ని కూడా కొంచెం జూమ్ చేసుకుందాం ఇలా. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అయిపోతుంది. సో ఇలా సో సింపుల్గా అయితే మీరు ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోండి. మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా వీడియో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇంతే సింపుల్గా అయితే మీరు పిక్ ఒకటి చేంజ్ చేసుకోండి. సో మొత్తం వీడియో అయిపోయాక మీరు ఎండింగ్ వరకు వచ్చేసి సేవ్ మీ టైప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.